ఒకరిపై విమర్శలు చేసే ముందు ఒకసారి మన చరిత్ర గుర్తు చేసుకుని ఆలోచించి మాట్లాడాలని 42వ డివిజన్ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అబ్దుల్ మస్తాన్ హితవు పలికారు. నెల్లూరు నగరం 42వ డివిజన్ కుద్దూస్ నగర్లోని ఆయన నివాసంలో అబ్దుల్ మస్తాన్ విలేకరులతో మాట్లాడారు. నెల్లూరు నగర కమిటీ అధ్యక్షుడు మామిడాల మధుపై మస్తాన్ ఘాటు విమర్శలు చేశారు. ఒక మంచి నాయకుడు పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డిపై విమర్శలు చేసే ముందు గతాన్ని గుర్తు చేసుకుని విమర్శలు చేయాలని చెప్పారు. మరొకసారి ఇటువంటి విమర్శలు చేస్తే ఊరుకోబోమని అబ్దుల్ మస్తాన్ హెచ్చరించారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బరకాతుహు. ఏదైతే నిన్న మన నెల్లూరు సిటీ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ రెడ్డి గారు రాజీనామా చేయడం జరిగింది. అయితే నిన్న మామిడ మధు గారు ఆయన మన నాయకుడు గారి పైన చాలా నీచమైన వ్యాఖ్యలు చెప్పడం జరిగింది. విమర్శలు చేస్తున్నప్పుడు ఒకసారి మన చరిత్ర ఏంది గుర్తు చేసుకొని ఒక మంచి నాయకుడి పైన ఎలా విమర్శలు చేయాలా, ఎలా మాట్లాడాలా అది ఆలోచించి వ్యాఖ్యలు చెప్పాలా. కానీ ఆయన అది ఆలోచించకుండా నేను బడి మంచి తోపని నిన్న మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఆయన మాట్లాడితే మేము ఊరుకుంటామా? మేము కూడా తగ్గేది ఏం ఉండదు. మామిడి మధు గారు, మీరు మీ చరిత్ర ఏందంటే ఫస్ట్ మొత్తం చెప్పాలంటే మీరు తట్టుకోలేరు. మీరేం చెప్పారు మన చంద్రశేఖర్ రెడ్డి గారి పైన? మీరు రాజీనామా చేశారు కదా, మీరు పార్టీకి మీ పదవికి ఫస్ట్ రాజీనామా చేయండి అని చెప్పారు. మీరేంది అసలు మీరు చెప్తున్నప్పుడు ఫస్ట్ మీరు ఆలోచించి చెప్పాలా. అసలు నేను దేని గురించి చెప్తున్నాను? ఏమైనా కోట్ర మందు తాగారు మీరు? ఒకసారి మీరు ఆలోచించుకోండి. మన తోడు మీరు తిరిగారు. అప్పుడు మీ చరిత్ర ఏంటంటే మన కోటమిట్ట సెంట్రల్లో కరెంట్ ఆఫీస్ దగ్గర రాత్రి 12 గంటలు 1 గంటల దాకా మన తోడు మీరు తిరిగి కోట్ర మందు కోసం మీరు నిలబడి ఆ మందు తాగేసి అప్పుడు మేము చీటక్ కొడుకులు కదా మేమందరం, మేమందరం ఆ చరిత్ర మీరు ఒకసారి ఆలోచించుకోవాలా. ఆ కోట్ర మందు మీరు తాగేసి అప్పుడు మీరు ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉండేది. ఇప్పుడు మీరు ఏంటంటే వడ్డీ వ్యాపారం ఫైనాన్స్ అని ఒక ఇంగ్లీష్లో అది నేర్చుకొని ఫైనాన్స్ బిజినెస్ అని మొత్తం మర్చిపోతేట మన నాయకుడు పేర మాత్రం మీరు విమర్శలు చేస్తే మాత్రం ఊరుకోము. మీరేం చెప్పారు? చంద్రశేఖర్ రెడ్డి గారు, మీరు రోడ్డు పైన మేము లాగేస్తాం. మీ కాలేజు రియాద్ హోటల్ దగ్గర చాలా ట్రాఫిక్ ఉంది, చాలా ఇబ్బంది అని అదే కళ్ళతో చూడండి మధు గారు. మీరు సీఎం స్కూల్ బ్యాక్ సైడు కలాన్ మసీద్ ఉంది. కలాన్ మసీద్ ఎదురుగా నారాయణ స్కూల్ అని ఉంది. అదే స్కూల్ దగ్గర చిన్న పిల్లలు బయట వచ్చినప్పుడు అదే నమాజ్ టైం అప్పుడు ఎంత రష్గా ఉంటుంది. ఎప్పుడైనా మేము ఎప్పుడైనా విమర్శలు చేసామా? చేయము. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పిల్లలు చదువుకోవాలా. చదువుకుంటే వాళ్ళు భవిష్యత్తు బాగుంటుంది. మీరు అది ఆలోచించకుండా ఆ స్కూల్ నుంచి వస్తున్నారు పిల్లలు, స్కూల్ నుంచి రాకుండా సినిమా హాల్ నుంచి రావాలా? ఇప్పుడు చదువుకోవాలా కదా పిల్లలు. మీరు కూడా ఫస్ట్ మీ స్కూల్ కూడా ఉంది నారాయణ గారిది. ఒకసారి ఎట్లాంటి విమర్శలు ఉండకూడదు. ఎందుకంటే పిల్లకాయల భవిష్యత్తు బాగా ఉండాలంటే ఇట్లాంటి సహాయం ఉంటుంది. దీని గురించి మీరు అంత ఎక్స్ట్రా చేయబాగండి, బాగుండదు. అదేవిధంగా మీరు ఇంకొక మాట కూడా చెప్పారు. చంద్రశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి దగ్గర వెళ్ళి కుక్కలాగా తిరుగుతున్నారు అని. కుక్కలాగా ఆయన తిరగడం అంత అవసరం లేదయా. ఆయన అంటే ఎంత మంచి నాయకుడు ప్రజలకు అందరికీ తెలుసు. కుక్కలాగా తిరుగుతున్నావు నువ్వు ఫస్ట్ కుక్కలాగా తిరుగుతున్నది నారాయణ దగ్గర. అసలు మీకు అసలు పట్టించుకుంటున్నారా ఎవరైనా నాయకుడు? మీరు కూడా అంటే చంద్రశేఖర్ రెడ్డి గారి పైన ఏమైనా మేము విమర్శలు చేస్తే మాకు ఒక మంచి తోఫా ఇచ్చేస్తారని మీరు ఏదో ఒక కోట మందు తాగి మీరు విమర్శలు చేయడం జరుగుతుంది. అది బాగాలేదు. అది మాత్రం ఫస్ట్ విమర్శలు చేసినప్పుడు మీరు ఫస్ట్ మేము దొంగ హామీలు ఇచ్చాము కదా, చంద్రబాబు గారు దొంగల హామీలు ఇచ్చి మా చేత చెప్పించారు కదా ప్రజలకి, దాని గురించి మీరు పట్టించుకోండి. ఫస్ట్ దొంగ హామీలు అంటే అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి బాలుడికి 15,000 అమ్మ ఒడి ఇచ్చారు. మీరు ఎలక్షన్ల ముందు ఏ దొంగ హామీలు ఇచ్చారు? ఒక బాలుడు ఉంటే 15,000, ఇద్దరు ఉంటే 30,000, ముగ్గురు ఉంటే 45,000, నలుగురు ఉంటే 60,000. దాని గురించి చెప్పండి ఫస్ట్. చంద్రబాబు గారు మీరు దొంగ హామీలు ఇచ్చారు కదా, అది మేము వీధిలో వెళ్తుంటే ప్రజలు అడుగుతున్నారు, మేము దాక్కుని వెళ్తున్నాం అని దాని గురించి మీరు చెప్పాలా.
మీరు హామీలు ఇచ్చారు కదా, 3 సిలిండర్లు ఫ్రీ బస్సులు అని చెప్పారు కదా, ప్రతి మహిళకి 1500 మీరు చెప్పారు చంద్రబాబు గారు. దాని గురించి మీరు విమర్శలు చేయండి అయ్యా. మహిళలకి మీరు ద్రోహం చేశారయ్యా. అదే జగన్మోహన్ రెడ్డి గారు 18,700 ఇచ్చేవారు. అది కూడా మీరు ఆడవాళ్ళు నోట్లో మట్టి కొట్టారయ్యా. ఉసురు తగులుతుంది మీకు. తెలుగుదేశం నాయకుడికి, తెలుగుదేశం కార్యకర్తలకు కాదు. ఎందుకంటే తెలుగుదేశం కార్యకర్తలు పాపం కష్టపడ్డారు. ఆ చంద్రబాబు గారు దొంగ హామీలు తీసుకొని పాపం తెలుగుదేశం కార్యకర్తలు అదే దొంగ హామీలు చెప్పారు. పాపం ఏం చేద్దాం, 2029లో 2027లో ఎలక్షన్ వస్తుంది. అప్పుడు మాత్రం తెలుగుదేశం కార్యకర్తలే బుద్ధి చెప్తారు ఖచ్చితంగా. దాని గురించి మీరు విమర్శలు చేయండి. మామిడి మధు గారు, ఇంకోసారి మీరు ఇట్లాంటి విమర్శలు చేస్తే మాత్రం బాగుండదు. నేను అధికారంలో ఉన్నానే, ఏదో పీకేస్తారని మీరు అనుకుంటున్నారేమో. మేము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా రెండు ఒకటే మాకు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు మేము చెప్పాలంత అవసరం లేదు, మీకు అందరికీ తెలుసు ఎట్లాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఓకే, ఇంకోసారి మాత్రం విమర్శలు చేయకండి మధు గారు. విమర్శలు చేస్తే మాత్రం మన నాయకుడి మీద మాత్రం ఓకేనా. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో సంతోషాల సంక్రాంతి వేడుకలు. మార్కెట్ లో ఎక్కడా దొరకని వెరైటీలు, ఎవ్వరూ ఇవ్వలేని అద్భుతమైన ఆఫర్లు. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి స్పాట్ లో పొందండి. 2 పసిడి పట్టు చీరలు 2795 రూపాయలు, వస్త్రకళ పట్టు చీరలు 2995 రూపాయలు, క్యాజువల్ కుర్తీస్ ఇంకా జీన్స్ అండ్ ఉమెన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ 50% డిస్కౌంట్, లెహంగాస్ పై అప్ టు 50% డిస్కౌంట్, ప్రముఖ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు 40% ఆఫ్, షూటింగ్ అండ్ షర్టింగ్ పై అప్ టు 50% ఆఫ్, 4 బాయ్స్ షార్ట్స్ 650 రూపాయలు, 3 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ 645 రూపాయలు. అంతేకాదు ఎంపిక చేసిన వస్త్రాలపై పొందండి బై 1 గెట్ 1 ఫ్రీ అప్ టు 50% ఆఫ్. ఇంకా కాంబో సేవర్స్ వంటి నమ్మశక్యం కాని సూపర్ ఆఫర్స్. నంబర్ 1 షాపింగ్, నంబర్ 1 సేవింగ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మద్రాస్ బస్ స్టాండ్ సెంటర్, జీటీ రోడ్, నెల్లూరు.